మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ధాటికి సదరు వ్యక్తి అమాంతం గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. కొల్చారం మండలం పొంతంశెట్టిపల్లిలో జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మృతుడు చిన్నగణపూర్ ఐఎంఎల్ డిపోలో హమాలీగా పనిచేస్తున్న శ్రీధర్గా గుర్తించారు. ఉదయం ఐఎంఎల్ డిపోకు విధుల కోసం వెళ్తుండగా ఈ మృత్యువు కారు రూపంలో వచ్చి కబలించింది. ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విష్ణు ఫోన్ లైన్ లో అందిస్తారు. విష్ణు, కర్నూలు జిల్లా చెందిన శ్రీధర్ మన హైదరాబాద్ సమీపంలో ఉన్న గండిమైసమ్మ వల్ల నివాసం ఉంటాడు. అక్కడి నుంచి రోజు కొల్చారం మండలం చిన్నగణపూర్ గ్రామంలో ఉన్న ఐఎంఎల్ డిపోలో కూలీ పనికి రావడం జరుగుతుంది. అయితే రోజువారీగా వచ్చినట్టుగానే ఈ రోజు కూడా గండిమైసమ్మ నుండి చిన్నగణపూర్కి వస్తున్న క్రమంలోనే కొల్చారం మండలం పొంతంశెట్టిపల్లి వద్ద బస్సు దిగాడు. అక్కడి నుంచి మరో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టడం జరిగింది. నేపథ్యంలో శ్రీధర్ అమాంతం గాల్లోకి ఎగిరి కింద పడడం జరిగింది. అక్కడికక్కడే మృతి. అయితే ఆ కారు అదే వేగంతో దూసుకెళ్తూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్ళడం జరిగింది. కారులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆయన చికిత్స నిమిత్తం మెదక్లోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. అయితే ఈయన శ్రీధర్ సంబంధించి కర్నూలు జిల్లా సంబంధించి శ్రీధర్ కొంత ఆనంగా రోజువారీ కూలీగా అంటే ఐఎంఎల్ డిపోలో హమాలీగా పనిచేస్తుంది. రోజువారీ కూలీగా పనిచేస్తుంది. నేపథ్యంలో ఇంటికి ఆధారంగా ఉన్న శ్రీధర్ చనిపోవడంతో ప్రస్తుతం ఆ కుటుంబం పూర్తిగా విషాదంలో మునిగిపోయిందని చెప్పారు. కవిత. రైట్ విష్ణు.